ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎరా నువ్విలా వీధి రౌడీలా గొడవ పడి ఇంటి మీదకి లేనిపోని న్యూసెన్స్ తీసుకొస్తున్నావా? నిన్ను అరెస్ట్ చేసి జైల్లో పెడితే నా స్టేటస్ ఏమవుతుంది? సొసైటీలో నాకున్న వాల్యూ పోతుంది. ఎవరిని ఎలా డీల్ చేయాలో తెలీదు. కోపం వస్తే కొట్టడం తప్ప. అదేంటమ్మా, అన్నయ్యని కొడుతూ ఉంటే కూడా చూస్తూ ఊరుకోమంటావా? అరుణ్ కి డీల్ చేయడం తెలీదు అనుకుంటున్నావా? వాడికి చేత కదని నువ్వు మధ్యలో వెళ్ళావా? నీ కాలర్ పట్టుకున్నవాణ్ణి లైఫ్ లాంగ్ జైల్లో నుంచే బయటకు రాకుండా చేసుండేదాన్ని. మధ్యలో వెళ్ళి నువ్వెందుకురా గొడవ చేశావు? అక్కడ నాకు స్టేటస్లు విలువలు గుర్తు రాలేదు. మా అన్నయ్యని కొట్టాలని చూశాడు, వాణ్ణి కొట్టాను, అంతే. ఏమైందత్తా? ఏమోనమ్మా, నాకు తెలీదు. అమ్మా చూద్దాం పద. రే, పేదవాడు కొట్టే దెబ్బ వృత్తికి తగులుతుంది. అదే ఉన్నవాడు కొడితే జీవితానికి తగలాలి. ఇలా చిల్లర వెధ వల్ల అందరి ముందు గొడవ పడతారా? రమా, ప్రేమ్ స్టేటస్ చూడు. వాళ్ళ అమ్మ జోలికి కానీ, నాన్న జోలికి కానీ, అన్న జోలికి కానీ ఎవరైనా వస్తే చూస్తూ ఊరుకోవడం ప్రేమ్కి చేత కాదు. వాడి కళ్ళ ముందే వాడు అన్న కాలర్ పట్టుకున్నాడు కాబట్టి కొట్టాడు. అందులో తప్పే ఉంది. పప్పులోంచి బయటికి పంపిస్తేనే పరువు పోయిందంటున్నారు మీరు. వాడెవడో అరుణ్ కాలర్ పట్టుకున్నాడు, అప్పుడు పోలేదా పరువు? అరుణ్ని కొట్టాలని చూశాడు, అక్కడ పోలేదా పరువు? వాడిని కొట్టకుండా తిరిగి వచ్చుంటే అప్పుడు నిజంగా పోయేది మన పరువు. పబ్బులో చూసిన వాళ్ళు నెక్స్ట్ టైం ఎక్కడ కనపడినా ఫలానా వాడు అరుణ్ని కొట్టాడని హేళన చేసేవాళ్ళు. అది పరువు పోవడం అంటే. చెయ్యెత్తిన వాడు చెయ్యి విరగొట్టాడే మన ప్రేమ్, అది పరువు కాపాడుకోవడం అంటే. వదిలేనా? నేనేం చేసినా అమ్మకి అన్నయ్యకి కనిపించదు. వాళ్ళ మంచి కోసం ఎంత రిస్క్ చేసినా నచ్చదు. ప్రేమ్, చంద్రిక, వీడు చేసిన తప్పుకి అందరి డ్రైవర్ల పని ఈ రోజు వీడే చేస్తాడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.